కస్టమర్ ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఆ ప్రాపర్టీ మీద లోన్లు కానీ లేదంటే ఏదైనా పెండింగ్ కేసులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం ఎలా, దాన్ని సాల్వ్ చేయడం ఎలా అనేది మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. కస్టమర్ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు ఆ ప్రాపర్టీ మీద ఏదైనా లోన్లు ఉన్నా లేదంటే ఏదైనా కేసులు ఉంటే వాటిని ఎలా గుర్తించాలి, ఆ గుర్తించిన వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇది చాలా సింపుల్ అండి. ఎందుకంటే మనం అంతలో మనం కొనుక్కోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఏజెంట్ డబ్బులు ఇవ్వాలని అక్కడ పప్పులో కాలేస్తారు. యాక్టర్ పని యాక్టరే చేయాలి, డాక్టర్ పని డాక్టరే చేయాలి. యాక్టర్ కనుక ఆ పేషెంట్కి ఆపరేషన్ చేస్తే ఏమవుతాడో నీకు తెలుసు. సో నేను ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో చెప్పాను, ఎప్పుడైనా మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం ప్రాపర్టీ కొనుక్కునేటట్టయితే యూ అప్రోచ్ ప్రొఫెషనల్ అడ్వైజర్, రియల్టర్ అడ్వైజర్, రియల్ ఎస్టేట్లో అనుకున్న వాళ్ళని అప్రోచ్ అయితే 80-90% జాబ్ వాళ్ళే చేస్తారు. సపోజ్ మీ అంతా మీరే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, అనుభవం లేదు కాబట్టి సక్సెస్ రేట్ 50-50 ఉంటుంది. పూర్తిగా మంచి ప్రాపర్టీ రావచ్చు, లేకపోతే చెడ్డ ప్రాపర్టీ కూడా రావచ్చు. అయితే మీరు అడిగింది ఏంటంటే లోన్లు ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. ఒకటి ట్రస్ట్ ఫ్యాక్టర్ మీద వెళ్ళాలి. నువ్వు అమ్ముతున్నావు, నేను కొంటున్నాను, మధ్యలో రియల్టర్ ఉంటాడు. నేను అడిగాను నువ్వే లోన్, ఇప్పుడు మీరు జూనియర్, ఇప్పుడు సమాజంలో నమ్మిన వాళ్ళనే కదా మోసం చేస్తుంది చాలా మంది. మన ట్రస్ట్ ఫ్యాక్టర్ మీద వెళ్తే నమ్మకం ఒక్కొక్కసారి ప్రమాదానికి. అదే రియల్ ఎస్టేట్ అనగానే చీటింగ్ అనేది మైండ్లోకి వస్తుంది. ఏజెంట్ అయినా బిల్డర్ అయినా ఎవరైనా నమ్మరు, డెవలపర్స్. ఇప్పుడు 1.5 year బ్యాక్ కేసు, జూనియర్ ఇంటీరియర్ కేసు అదే అయింది కదా. ఓ ప్రాపర్టీ కొన్నారు జూబ్లీస్ 600+ స్క్వేర్ యార్డ్స్, 4 బ్యాంకుల్లో లోన్ ఉన్నాయి, ఒక్క బ్యాంకులో లోన్ ఉందని చెప్పింది ఓనర్. ఆ లోన్ తీర్చేసి జూనియర్ ఇంటీరియర్ కొనుక్కున్నారు. 10 సంవత్సరాల తర్వాత 3 బ్యాంకులు ఫాలో అవుతున్నారు కబ్జా చేస్తామని. అంటే ఆ జూనియర్ ఇంటీరియర్ లెవెల్ ఒక స్థాయి ఉన్న పర్సన్ అయినా ఆయనే మోసపడి అంటే నువ్వు నేను మోసపడి ఎంతసేపు పడుతుంది? ఎందుకంటే ఆయనకు లీగల్ టీము, అన్ని పిఆర్ టీము అన్నీ ఉంటాయి, లాయర్ ఉంటాడు, కానీ ఆయన దెబ్బతాడు. ఎందుకంటే అక్కడ ఓనర్ హైడ్ చేసింది. ఇక్కడ కూడా మనం జనరల్గా బ్యాంక్ లోన్ ఉంటే బ్యాంకులో సెర్చ్ రిపోర్ట్ ఉంటుంది అనమాట. బ్యాంక్ లోన్ ఉండే సపోజ్ ₹1,00,00,000 ప్రాపర్టీ 25 లక్షలు పెట్టాడు, 75 లక్షలు లోన్ తీసుకున్నాడు, 25 లక్షలు కట్టి తర్వాత ఎగ్గొట్టాడు, ఇంకా 50 లక్షలు ఉన్నాయి. దీని 2 కేసులు అవుతాయి. బ్యాంక్ కూడా ఆ ప్రాపర్టీ నాకు రావాల్సిన డబ్బులు అమ్మేస్తాడు, ఆడ రావాల్సిన వచ్చి మిగతాది ఓనర్కి ఇస్తాడు మిగిలితే. రెండో కేసు మనం లీగల్గా సెర్చ్ రిపోర్ట్ తీసుకోవాలి, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అది ఏంటంటే దాంట్లో మొత్తం హిస్టరీ ఎంత ఉంటుంది అంటే ఆ లేఅవుట్ వేసిన దగ్గర నుండి ఎన్ని చేతులు మారే, ఎంతమంది కొన్నారు, ఎంతమంది అమ్మారు అనేది మొత్తం ఉంటుంది. లింక్ డాక్యుమెంట్ అంటే అదే 1950లో ఫస్ట్ లేఅవుట్ వేసారు అనుకోండి, అప్పుడు ఉర్దూలో రాసి ఉండేది మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో. ఇప్పుడు రాను రాను మన లాంగ్వేజ్ వచ్చింది. సో ఈ 75 సంవత్సరాలు చెక్ చేసుకోవాలి, కనీసం 75 50 సంవత్సరాలు రిపోర్ట్ ఉండాలి. సో లింక్ డాక్యుమెంట్స్ 50 సంవత్సరాలు తీసుకోవాలి. ఈసీ కూడా 50 సంవత్సరాలు తీసుకుంటే దాంట్లో ఏ డేట్ని ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ ఆఫీస్లో జరిగింది, ఏ మండల కింద జరిగింది, ఏ డిస్ట్రిక్ట్ జరిగింది ఉంటుంది. సో అక్కడ ఏమైనా ఉన్న మార్ట్గేజ్ లోన్ తీసుకుంటే మార్ట్గేజ్ క్లాజ్ ఉంటుంది. బ్యాంక్ కూడా బ్యాంక్ క్లాజ్ ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఈ 75 లక్షలు లోన్ తీసుకున్నాడు, 25 లక్షలు కట్టాడు, ఇంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఇప్పుడు కట్టట్లేదు. ఒకటి అది. రెండోది బ్యాంక్ వెళ్ళినా చెప్తారు, ఆ కన్సర్న్ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చెప్తారు. సెంట్రల్ బ్యాంక్ అని అంటే బ్యాంకులో అంటే ఆ ప్రాపర్టీ మీద పలానా బ్యాంక్లో లోన్ ఉంది అనేది ఎవరైనా గెస్ చేయగలరా? గెస్ చేయలేరు, బట్ ఈసీలో దొరికిపోతుంది మీకు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, పలానా బ్యాంక్ ఇంత అమౌంట్ ఇంత మార్టిగేజ్ చేశారు. దాన్ని బట్టి ఒక సెర్చ్ రిపోర్ట్. అట్లానే రెవెన్యూ రికార్డ్స్ చెక్ చేసుకోవాలి, ప్రాపర్టీ క్లారిటీ ఉందా లేదా అని చెప్పడానికి. అట్లానే మన జోనింగ్ చెక్ ఇప్పుడు FTL బఫర్ జోన్ మనం చూసాం ఎంత ఇంపాక్ట్ అవుతుందో. ఏవి రంగనాథ్ గారు వచ్చిన తర్వాత చాలా స్ట్రీమ్లైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్లానే లీగల్ ఒపీనియన్ తీసుకుని మెయిన్ లాయర్ని సెర్చ్ రిపోర్ట్ అడగాలి. సెర్చ్ రిపోర్ట్ అంటే ఆయన ఈసీ చెక్ చేస్తాడు, డాక్యుమెంట్ అంటే ప్రతి డాక్యుమెంట్ లింక్ ఉందా. ఇప్పుడు 10 ట్రాన్సాక్షన్లు అయ్యామనుకో, 10 × 2 20 పేర్లు ఉండాలి కదా, ఎవడు అమ్మాడు ఎవడు కొన్నాడు, ఎవడు అమ్మాడు ఎవడు కొన్నాడు. సో సపోజ్ తాతగారు ముసలైన సడన్గా చనిపోయారు వీలునామా రాయకుండా, అప్పుడు కొడుక్కి కూతురికి వెళ్తుంది లీగల్గా, కానీ లీగల్గా లింక్ లేదుగా, ఆయన దగ్గర నేను రాసినట్టు లేదు. సో ఈయన ఎలిజిబుల్ కాదు. లీగల్ హెయిర్స్ కరెక్ట్ అయినా దానికి డాక్యుమెంటేషన్ ఉండాలి. మా డాడీ చనిపోయారు,
ఇంటికి రాస్తారు, లేకపోతే డెత్ సర్టిఫికేట్ ప్రూవ్ చేసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు తెలుస్తుంది లింక్. సో డాక్యుమెంట్లో కరెక్ట్ లేకపోతే మీకు లోన్ కూడా రాదు కొన్ని టైంలో. ప్లస్ ఈసీలో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లనే అది ఎవరి పేరు ఉందన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎస్ఆర్ఓలోకి వెళ్తే మీరు ఈసీ మీ సేవ మా సేవలో తీసుకోవచ్చు, ఎస్ఆర్ఓలో తీసుకోవచ్చు. మీరు తీసేది లాయర్ తీస్తే ఇంకా మోర్ బెటర్. లాయర్కి ఒక అథారిటీ ఉంటుంది, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అంటే ఈసీ మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. సో మన ట్రస్ట్ ఫర్ లాయర్స్లా లేకపోతే బిల్డర్స్లా లేకపోతే ఏంటంటే ఎవరిని నమ్మండి. మీరు ఇందాకన్నారు ఎవరిని నమ్మడానికి లేదని. సో ఫస్ట్ అమ్మేవాడి బాధ్యత చెప్పాల్సింది. అంటే నాకు ఇంత లోన్ ఉంది, ఇంత తీర్చాలి, ఇంత కట్టాలి, ఇది మీరు కట్టేసి మిగతా నాకు ఇవ్వండి అని చెప్పాలి. లేదా బ్యాంక్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ వాడికి మన వెళ్ళి చెక్ చేసుకున్నాం, పలానా సెంట్రల్ బ్యాంక్లో ఉందంటే ఎంత ఉందంటే ఇంత తీసుకోండి, ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి. ఆ డబ్బులు మనం అనుకున్న రేటుకి డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాం. జనరల్గా ఇప్పుడు రికార్డ్స్ ఇప్పుడు అన్నిట్లో భూభారతి మెయిన్, అంతకుముందు ధర్నీ ఉండేది, భూభారతిలో ఉందా లేదా రికార్డ్స్లో, ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అందులో ఉందా లేదా, రెవెన్యూ రికార్డ్స్ అందులో ఉందా లేదా, ఈసీ అందులో ఉందా లేదా, ఈసీలో ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్. ఇప్పుడు ఈసీలో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులు కూడా ఈసీలో తెలుస్తాయా? గవర్నమెంట్ కేసెస్ ఉంటే అటాచ్ చేస్తారు, ప్రైవేట్ ఉంటే మనకు తెలియదు. ప్రైవేట్ నీకు అప్పిచ్చాడు, నీకే ఎక్కడ రాసి ఉండదు. తర్వాత నువ్వు ప్రాపర్టీ అమ్మిన తర్వాత నువ్వు నా దగ్గర వచ్చి అడగవచ్చు, నాకు అప్పు ఉన్నాడు. సో అది వ్యాలిడ్ కాదు. సో అలాంటి ఉన్నప్పుడు ఓనర్ జెన్యూనిటీ బయటపడుతుంది. ఎందుకంటే ఓనర్ ఎక్కడికి వెళ్ళిపోడు, పారిపోలేడు కదా, ఎక్కడో దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటాడు, మీరు వెళ్ళి పట్టుకోవచ్చు. కానీ అది పెద్ద రభస, ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్. దానికి బదులు ముందే ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అడ్వైజర్ని, ఒక లీగల్ లాయర్ని మీరిద్దరు మాట్లాడుకుంటే మొత్తం మీకు 80%. ప్లస్ ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే రేరా ఉందా లేదా, హెచ్ఎండిఏ ఉందా లేదా, డిటిసిపి ఉందా లేదా, జోనింగ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, ఫారెస్ట్ జోన్లో ఉందా, ఇవన్నీ కూడా ప్రతిదీ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, లేదా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సార్ నేను పలానా ప్రాపర్టీ కొనుక్కున్నానంటే ఎస్ఆర్ఓలో వ్యాలిడిటీ ఇస్తాడు, ఎవరి పేరున ఉంది. ఒక్కోసారి ఏమవుతుంటే అత్త ప్రాపర్టీ అల్లుడు అమ్ముతాడు, అల్లుడి డీల్ చేస్తాడు, కానీ అల్లుడికి సైన్ అయిపోయాను. సో డాక్యుమెంట్ చూసినప్పుడు మీకు క్లారిటీ తెలిసిపోద్ది ఇది ఎవరి పేరు ఉంది. మీరు కొనుక్కునేటప్పుడు ఎవరి పేరు ఉందో వాళ్ళతో మాట్లాడాలి. లేదా మీ అమ్మ ఉందా, మీ అమ్మగారు నీకు జీపీఏ ఇచ్చారు, నువ్వు మాట్లాడవచ్చు. మీ అమ్మ పేరు ఉంటే నువ్వు నువ్వు కొడుకుైనా నువ్వు మాట్లాడాలి, సైన్ పెట్టేది ఎవరు, మీ అమ్మ కదా. సో అది క్లారిటీ ఉంటుంది. సో గవర్నమెంట్ తాలూకా ఎక్కడ మార్టిగేజ్ ఉన్నా, బ్యాంక్ లోన్ ఉన్నా, కేసులు ఉన్నా అనేది అక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.